మరి మాట్లాడదాం. మీరు లేఖ చూసే ఉంటారు. పూర్ణచందన్ ఒక 5 పేజీల లేఖ రాశాడు. దీంట్లో ప్రధానంగా ఆమెకి 2 పెళ్ళిళ్ళు జరిగినట్టు, అదే కాకుండా నా వల్ల మాత్రం మరణించలేదు, వాళ్ళ కుటుంబం వల్లనే మరణించిందని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆయన లేఖలో అన్ని అబద్ధాలు రాశాడు. మా కూతురు మా మీద ఏంటంటే ప్రేమ లేకపోవడంతో చనిపోయింది అనేది అబద్ధము. అయితే వారి లేఖలో ఏం రాశాడు, ఆమె 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం మూలంగా నువ్వు 2 సంవత్సరాలకు ఒక పెళ్లి చేసుకుంటున్నావు అని అనేసి మేము అనడం మూలంగా ఆమె మనస్తాపం చెంది చచ్చిపోయిందని చెప్పాడు. అది అవాస్తవము. నేను వాళ్ళిద్దరూ 5 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికీ కూడా నేను మొన్న 26th నాడు ఆయనతో మాట్లాడే వరకు నేను గతంలో ఆయనను కలవలేదు, ఆయన ఫేస్ కూడా నేను చూడలేదు. మేము వాళ్ళిద్దరూ కలిసి జీవించేదాన్ని ఇది చట్టబద్ధంగా మేము అంగీకరించలేదు. ఆ అంగీకారం లేకపోవడం మూలంగానే ఆయనని ఏనాడు కూడా కలవలేదు, ఆయన కలవటానికి సిద్ధంగా ఉన్నా మేము అంగీకరించలేదు. అట్లా వాళ్ళు మళ్ళీ మా కూతురు ఆయనతో కలిసి ఉంటానంటే సరే అది మేము వద్దని చెప్పాము ఆమెకు, ఇది తప్పమ్మా అని. అయితే దీంట్లో ఏంటంటే వాడు మా కూతురుకు రెండోసారి పెళ్ళయి విడాకులైన తర్వాత, కూతురు పుట్టిన తర్వాత క్రాంతి అనే అబ్బాయితో విడాకులైన తర్వాత వాడు మా టీ న్యూస్లోనే ఉండేవాడు. మా కూతురు టీ న్యూస్లో పనిచేసేది. ఆ విడాకులైన తర్వాత వాడు వెంటబడ్డం మొదలుపెట్టాడు. వాడు నాతో 26 నాడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాడు అదే చెప్పాడు. నేను 3 సంవత్సరాలు ఆమె వెంటబడి నాతో కలిసి జీవించడానికి ఒప్పించుకున్నా. నేను ఆమె మీద నాకు చాలా ప్రేమ, అదంటే నాకు పిచ్చి అనని ఈ పద్ధతులలో వాడు చంద్రకి కూడా ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళయి పిల్లలున్న వ్యక్తితోని సహజీవనం చేయడం కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యాటల్ ఎఫైర్ పెట్టుకోవడం కూడా సమాజం ఒప్పుకోదు. మరి మీరు మందలించారా? మరి ఈ రిలేషన్షిప్ని మీరు కన్సిడర్ చేశారా? ఏం చెప్పారు? మేము రిలేషన్షిప్ కన్సిడర్ చేయకుండా ఉంటేనే కదా ఇప్పటి వరకు వాడు ఫేస్ చూడలేదు, వాడితో మాట్లాడలేదు, చేయలేదు. మా కూతురు కూడా మేము కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాము. వద్దు బేటా, తప్పు, నువ్వు అట్లా ఒక ఆడపిల్ల జీవితంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు. అది కాకుండా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాడు భార్యతోని వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడికి 2 కూతుర్లు, ఒక వేరే ఇద్దరు పిల్లలు. ఆ 2 పిల్లలు ఉండగా కూడా నువ్వు అట్లా తప్పు అని మా కూతురుకు మేము చెప్పాము. అందు గురించి నువ్వు విడిచిపెట్టుకోమని చెప్తే ఆమె వినలేదు. తర్వాత వాడు ఏంటంటే వాడు క్యారెక్టర్లెస్ మనిషి. వాడు మా కూతురు జీవితంతోనే ఆడుకోవడం కాదు, వాడు టీ న్యూస్లో ఉండి కల్చరల్ వింగ్కు వాడు హెడ్గా ఉండి అక్కడ పాటలు పాడడానికి వచ్చేవాళ్ళని, వీడియో వాటికి వచ్చేవాళ్ళని, వాడు చాలామందిని కూడా ఏంటంటే అమ్మాయిలను వాడు ఇది అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాడుకొని కూడా ఏంటంటే వదిలేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాడు ఒక స్త్రీలోనుడు. వాడు చూసిన తర్వాత వాడు ఇష్టమైన అమ్మాయికి, నచ్చిన అమ్మాయిని వాడు తప్పకుండా ట్రాప్ వేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అది వాడు ఏంటంటే వాడికి డబ్బు ఉన్నదని వాడి గర్వము. వాడు డబ్బు సంతోష్ గారి దగ్గర అదే గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో వాడు పనిచేస్తాడు. అక్కడ ఉండి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది? అదే కాకుండా 2009లో మేము కలుసుకున్నామని చెప్పాడు. 2 పెళ్ళిళ్ళైన విషయం నిజమేనా? నిజమే. స్వేచ్ఛ ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ టైంలో మేము అప్పుడు డిగ్రీ చేసే సమయంలో ప్రేమించింది ఓ అబ్బాయిని. అది కూడా ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమంలో మాది బుక్ షాప్ ఉన్నది, సాచరా బుక్ మార్క్ అని. ఆ ఉద్యమంలో లిటరేచర్ సప్లైలో మాది కీలక పాత్ర. ఆ సందర్భంలో మేము వేలాది క్యాసెట్లను, సీడీలను మేము రిలీజ్ చేశాము తెలంగాణకు సంబంధించినవి. అక్కడ స్టూడియోలో రికార్డింగ్కు పోయినప్పుడు ఆ స్టూడియో ఓనరు, ఆపరేటరు ఆయనతో ఈమెకు పరిచయం ఏర్పడి ఆమె పెళ్ళికి సిద్ధమైంది. అప్పుడు కూడా వద్దమ్మా అని చెప్పినాము. నువ్వు పీజీ చేసిన తర్వాత నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తే ఆమె వినకుండా తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నది. తర్వాత మేము దగ్గరికి తీసినాము. అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆ అబ్బాయి మొదలు పెట్టాడు, నువ్వు పంజాబీ డ్రెస్ వేయొద్దు,
నువ్వు ప్యాంట్లు వేయొద్దు, నువ్వు చీర కట్టుకోవాలా, నువ్వు బొట్లు పెట్టుకోవాలా, ఇవన్నీ పెట్టి నగలన్నీ వేసుకోవాలా అట్లా అని ఫోర్స్ చేస్తే అవి నాకు నచ్చవు, నాకు అది అలవాట్లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గొడవలయ్యి ఆయనతో విడాకులైపోయింది. విడాకులైపోయిన తర్వాత మళ్ళీ వంతా ఛానల్లో చేసింది. ఆ వంతా ఛానల్లో దాంట్లోనే క్రాంతి కిరణ్ అనే మహాన్యూస్లో చేసింది. క్రాంతి కిరణ్ అన్న అబ్బాయి అక్కడ పరిచయం అయ్యి అది పరిచయం అయిన తర్వాత ఆ పెళ్ళైన తర్వాత ఈ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా గొడవలై అది విడాకులు జరిగినాయి అన్నట్టు. అంటే ఎక్కడ కూడా మీ ప్రేమ నొచ్చుకోలేకపోయింది స్వేచ్ఛ. చిన్నప్పుడే మీరు ఉద్యమంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ క్రమంలో మీరు పిన్నికి ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా తరచుగా అదే మాట్లాడుతుండే, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకోలేకపోయాడని. మీకు ఆ గిల్ట్ ఉంటుందా ఎప్పుడైనా నా పాపని నేను చూసుకోలేకపోయాను అని? మేము అంతగా అట్లా ఫీల్ కాము. ఎందు గురించి అంటే మేము ప్రజల కొరకు ప్రజా ఉద్యమంలో ఉన్నాం. మేము ప్రాణాలకు కూడా తెగిచ్చేసి మొత్తం మేము ఉద్యోగాలు ఏం చేయకుండా ఏం లేకుండా కేవలం ప్రజల కొరకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎంఎల్ పార్టీలో పనిచేసాము. నేను 1972లో ఇంజనీరింగ్లో చేరాను. అక్కడ 72 ఏప్రిల్లో జార్జ్ రెడ్డిని మరణించాడు. ఏబీవీ గూండాలు జార్జ్ రెడ్డిని హత్య చేశారు. దాని తర్వాత 73 నుండి నేను మొత్తం లెఫ్ట్ దాంట్లోకి నేను వెళ్ళిపోయినా. లేదా నేను నా కూతురికి ప్రేమను పంచలేకపోయాను అని ఎప్పుడు అనిపించింది? ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మా సొంత ఒక కూతురు బాధ కంటే మొత్తం సమాజం బాధ, కూతురు సమాజంలో భాగమే అని ఆ విధంగా భావించాము. మీతో మాట్లాడిందా? మిమ్మల్ని నేను చాలా మిస్ అయిపోయాను మాట్లాడింది. మేము కూడా ఏంటంటే అందరినీ అందించలేకపోయామనేది మాకు కూడా ఆ బాధ ఉంటుంది. కానీ ఈ బాధ కంటే మేము సమాజంలోకి బాగు చేయాలనే ఉద్యోగం ఒక ఉన్నతమైన ఆశయంతో ఉన్నాం కదా. ఉన్నతమైన ఆశయంలో ఇది చిన్న విషయంగానే కనబడుతుంటుంది. మనకు ఒక ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీగా చూస్తే ఇది పెద్దగా అనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ సమాజంగా చూసినప్పుడు ఇది చిన్న విషయంగానే అనిపిస్తుంది. చెప్పాము. అయితే మా కూతుర్ని 10th వరకు వాళ్ళు పెంచారు. 10th అయిపోయే వరకు 78లో నేను పార్టీలో నాయకత్వంతో విభేదం ఏర్పడి 1978లో ఏంటంటే నేను ఉద్యమంలో నుండి బయటకు వచ్చాను. అప్పుడు మా వైఫ్ నేను ఉద్యమంలో ఉంటే నీ ఇష్టమని నువ్వు ఉండమని చెప్పాను. నేను బయటకు వచ్చే సమయానికి మా కూతురుది 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ నుండి మేమే తెచ్చిపెట్టుకున్నాం. మా దగ్గరే పెట్టుకొని ఆమెను గుంటూరులో వాసవి కాలేజీలో ఇంటర్మీడియట్ చేయించాము. అక్కడ ఇంటర్ అయిపోగానే మళ్ళీ డిగ్రీ నుండి మా దగ్గరే ఉన్నది. మొత్తం కోటి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అయింది, మా దగ్గరే ఉన్నది. ఏం చెప్తారంటే ఇక్కడ కూడా నేను వీళ్ళిద్దరిని చాలా మంచిగా చూసుకున్నాను. పాప స్కూలింగ్ కూడా నేనే చదివిపించాను. దాదాపు పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కూడా 5 లక్షల రూపాయల వరకు నేనే ఇచ్చాను. వీళ్ళ మంచి చెడులంతా కూడా నేనే చూశానంటూ నేను ఎక్కడ కూడా తనని తను పెళ్లి చేసుకోమని అనింది, కానీ నేను ఏమీ అనలేను అని అంటున్నాడు. అది అవాస్తవము. పాపను వాడు బాగా చూసుకోలేదు. తర్వాత ఏంటంటే పాపని దీంట్లో రాశాడు, నేను స్కూల్లో జాయిన్ చేశాను అని దీంట్లో రాసిండు. పాప ఫస్ట్ క్లాస్ నుండి ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం 2లో చూస్తుంది. పాప 9 సంవత్సరాల క్రితం స్టడీలో 9 సంవత్సరాల క్రితమే మేము చేరిస్తే వాడితో పరిచయం ఏర్పడ్డది 5 సంవత్సరాలు కదా. వాడు ఎప్పుడు స్కూల్లో చేర్చాడు? అది అబద్ధం. వాడు స్కూల్లో చేర్చింది చెప్పడం అబద్ధము. ఫీజులు కూడా వాడు మొత్తం కట్టాడు, నేనే కట్టానని చెప్పడం కూడా అబద్ధము. నా కూతురే అవి కట్టేది చేసేది. దాంట్లో వాడు రాసిన దాంట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి. పోలీసులు కూడా పోక్సో కేసు నమోదు చేశాడు. నిన్నొచ్చి స్వయంగా అతనే పోలీసులకి చిన్నప్పటి నుంచి తనకున్న ఆ బ్యాగేజ్ ట్రామానే కానీ నేను ఎక్కడ కూడా తను చనిపోవడానికి నేను కారణం కాదు అంటూ కూడా పదే అదే చెప్తున్నాడు. దాని గురించి ఏమంటారు? ఆమె చనిపోవడానికి వాడే ప్రధాన కారకుడు. ఎందుకంటే దాంట్లో వాడు రెండోసారి విడాకులు కాగానే 3 సంవత్సరాలు నేను వెంటపడ్డాన్ని స్వయంగా నాతోనే చెప్పాడు. వాడు వెంటపడి నేను ఆమెను ఒప్పించుకున్నా కలిసి జీవించటానికే నేను వాడు చెప్పాడు. ఒకవేళ వాడికి భార్య పిల్లలు ఉండగా వాడు వేరే స్త్రీల జీవితాలకు వెళ్ళడము వాడి బేసిక్ మొదటి తప్పు. వాడు అట్లా వేధించడం మూలంగా నా కూతురు అటు డైవర్ట్ అయిపోయింది. నా కూతురుది రెండవ తప్పు. ఇద్దరూ తప్పు చేసిన వాళ్ళే. నేను నా కూతుర్ని ఏం సమర్థించడం లేదు. నా కూతురు రెండవ తప్పు మా కూతురుది కూడా. అయితే వాడు